అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డేగా నిర్ణయించబడింది. దీనికి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నార్కోటిక్స్ డిపార్ట్మెంట్, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ డీన్యాప్ అంటే డీన్యాప్ అనేది స్పెషల్గా ఇక్కడ మన తెలంగాణలో సపరేట్గా డ్రగ్ని యాంటీ డ్రగ్లని మొత్తం నిర్మూలించడానికి ఒక సంస్థను ఏర్పాటు చేసేది, ఒక వింగ్ని ఏర్పాటు చేసేది. ఆ వింగ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ డేని ఇక్కడ నిర్వహించుకుంటున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎవరు డ్రగ్స్ వాడకూడదు, డ్రగ్స్ అనేది చాలా ప్రమాదకరమైంది, తర్వాత ఒక్కసారి దానికి అలవాటు పడితే దాన్ని తప్పించుకోవడం ఎవరి కాదు. సో అందువల్ల డ్రగ్స్ తెచ్చేవాళ్ళని కానీ, అమ్మేవాళ్ళని కానీ, దాని తర్వాత కన్జ్యూమ్ చేసే వాళ్ళని కానీ వదిలిపెట్టేది లేదు. చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానికి సపరేట్గా యాక్ట్ ఉంది, ఎన్డీపీఎస్ యాక్ట్ అని. సో దీంట్లో భాగంగానే పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి యాంటీ డ్రగ్ డేగా డిక్లేర్ చేయబడింది. ఈ రోజు నుంచి ఎప్పుడు కూడా ఫ్యూచర్లో మన పిల్లలు, మన ఫ్యూచర్ అంతా అంధకారం కాకుండా ఉండడానికి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ర్యాలీ చేయడం. దీంట్లో భాగంగా అందరూ కూడా మా ఇన్స్పెక్టర్స్, ఎస్పీస్ అందరూ, తర్వాత వాలంటీర్స్ అందరూ చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు, విద్యార్థులు పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఈ డ్రగ్ డేని పాటించి ఎవరు డ్రగ్స్ యూజ్ చేయకూడదని, నో డ్రగ్ ఎవర్, నో కన్సంప్షన్ ఆఫ్ డ్రగ్ ఎవర్, నో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ డ్రగ్ ఎవర్, నో ప్రొడక్షన్ ఆఫ్ డ్రగ్ ఎవర్ అనేది చేయాలి. అందరూ ప్రతిజ్ఞ తీసుకోవాలి. మీరందరూ కూడా దానికి హైలైట్ చేయాలి. తర్వాత మీరు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మన పోలీస్కి ఇస్తే మేము గైడ్ చేసి పడుతున్నాం. చాలా వరకు చేసాము. ఇంకా ఫ్యూచర్లో కూడా జీరో టాలరెన్స్ అగైన్స్ డ్రగ్ అనేది కంటిన్యూ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.